ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే భారత ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ కుటుంబ సమేతంగా శ్రీశైల మహాక్షేత్రానికి దర్శనానికి వెళ్తున్నటువంటి క్రమంలో అమ్రాబాద్ మండలం మన్ననూరులోని మృగవేణి గెస్ట్ హౌస్ వద్దకు చేరుకోగానే అక్కడ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలకడంతో పాటు గార్డ్ ఆఫ్ సల్యూట్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కాసేపు భారత ఎన్నికల అధికారి కుటుంబ సమేతంగా సేద తీరిన తర్వాత కలెక్టర్ ఎస్పీతో కూడా ముచ్చటించినటువంటి పరిస్థితి. అనంతరం అక్కడి నుంచి భారత ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ కుటుంబ సమేతంగా శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ మల్లికార్జున బ్రహ్మరామ దర్శనానికి అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెం మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి బోనాసి రామకృష్ణ భారీ విజయం సాధించడంతో ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలపడంలో భాగంగా ఈరోజు మాజీ ఎంపీపీ పుప్పాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి కొత్తగా గెలిచినటువంటి సర్పంచ్ బోనాసి రామకృష్ణతో కలిసి ప్రతి ఇంటింటికి తిరుగుతూ కూడా ఓట్లు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా గ్రామ అభివృద్ధికి సహకరించాలని, గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పేసి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించడంతో పాటు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి గ్రామాన్ని చేసుకుందామని చెప్పేసి కూడా వాళ్ళు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ తో పాటు కొత్తగా గెలిచినటువంటి సర్పంచ్ బోనాసి రామకృష్ణ, పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది.